ఆంధ్రప్రదేశ్లో రేపు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేసే అవకాశం ఉందా? లేదంటే ఎవరికి వారు విడివిడిగా తమ బలాలను నిరూపించుకోవాలని అనుకుంటున్నారా? కూటమిలో కలిసే ఉన్న 3 పార్టీలు స్థానిక ఎన్నికల విషయంలో ఏం చేస్తారు అనేది ఇక్కడ ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే ఒక 4 నెలల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. స్థానిక సంస్థల్లో సహజంగా పార్టీల తరపున జెండాల వారీగా ఎన్నికలు జరగకపోయినా మద్దతుదారులుగా అభ్యర్థులకైతే పోటీ దిగుతారు. పంచాయతీ సర్పంచులుగా అదేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేస్తారు. గ్రామీణ స్థాయిలో జనసేన, టీడీపీ బలంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జనసేన కన్నా టీడీపీ బలంగా ఉంది. దీంతో ఎవరికి వారే పోటీ చేస్తారనే చర్చ అయితే తెర మీదకి వస్తుంది. వాస్తవానికి కూటమిగా ఉన్న నాయకులు కూటమిగానే ఎన్నికలకు వెళ్ళాలి. కూటమిగానే అభ్యర్థులను కూడా ఎంపిక చేయాలి. పార్టీల వారీగా ఎన్నికలు జరగకపోయినా పార్టీ మద్దతుదారులుగా రంగంలో దిగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడమే సమంజసం. కానీ దీనికి భిన్నంగా ఈ 2 ప్రధాన పార్టీల మధ్య కూడా చీలిక ఏర్పడుతుంది. గ్రామీణ స్థాయిలో తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి తమకు లాభిస్తుందని భావిస్తున్న జనసేన సొంతంగా పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. ఇది ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విషయం. అయినప్పటికీ తీవ్ర స్థాయిలో పార్టీని ప్రభావితం చేస్తుంది. ఇక టీడీపీ బలంగా ఉన్న చోట సూపర్ 6 హామీలను చెబుతూ ఆ పార్టీ వర్గాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఇరు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో చీలికైతే ప్రారంభమైంది. వాస్తవానికి గ్రామీణ స్థాయిలో ఉండే రాజకీయాలకు నగర పట్టణ స్థాయిలో ఉండే రాజకీయాలకు చాలా తేడాలు ఉంటాయి. పట్టణ నగరాల స్థాయిలో నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కాస్త కలిసిమెలిసి ఉండడం అనేది ఒక రకంగా అందరికీ తెలిసిన విషయం. కానీ గ్రామీణ స్థాయిలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా రాజకీయాలు చేస్తారు. అది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అంశం కావడంతో ఎవరూ దానిని వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉండదు. దీంతో జనసేనకు మద్దతు తెలిపే వర్గాలు ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. అంతే తప్ప కలివిడిగా మాత్రం ఎక్కడా కనిపించట్లేదట. దీంతో స్థానిక సంస్థల్లో ఈ దఫా 2 పార్టీల మధ్య చీలిక కనిపించే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. గ్రామీణ స్థాయిలో పెద్దగా బలం లేకపోవడం ఈ 2 పార్టీల మధ్య ఆధారపడి ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రభావం చూపించే అవకాశం ఉండదు. కానీ బీజేపీ చీఫ్గా ఉన్న మాధవ్ మాత్రం గ్రామీణ స్థాయిలో ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. పార్టీని పుంజుకునేలా చేసి ఆయన తన వంతు కృషి అయితే చేస్తున్నారు. ఇలా చూసుకుంటే ఓవరాల్గా ఎవరికి వారు యమునా తీర అన్నట్టుగా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం.